ఫ్రెండ్ కలిసి తొట్లకొండ వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో ఈరోజు ఊడపర్క్ నుంచి స్టార్ట్ అయ్యాం. సో అక్కడ చూస్తే మొత్తం గ్రీన్ మ్యాటీస్, ఇదంతా ఇంటర్నేషనల్ యోగా డే కోసం. సో ఇందులో నియర్లీ 300 crores పెట్టారు దీనికోసం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఫుల్ ట్రాఫిక్, 1 way చేసేసారు. సో రోడ్స్ అవి డైవర్ట్ అవ్వడం చేయాల్సి వచ్చింది. సో అక్కడి నుంచి వెళ్తానుగా అందులో మొదటిది గతిరాజు ప్యాలెస్. గతిరాజు ప్యాలెస్లోని ఫంక్షన్స్ ఇంకా ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. బాగా ఫేమస్ బీచ్ రోడ్లో. అండ్ దాని తర్వాత నెక్స్ట్ కైలాసగిరి. సో ఇదేనండి మన కైలాసగిరి. అండ్ ద రోప్ వే కింద నుంచి పైకి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి, ఆ పైకి కాదు, కైలాసగిరి కొండపైకి. అండ్ దెన్ నెక్స్ట్ బీచ్ వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. తర్వాత తేనెటి పార్క్స్ వెళ్తుండగా మనం చాలా ప్లేసెస్ చూడొచ్చు వెళ్తున్న వేలో. వుడా పార్క్ నుంచి తొట్లకొండ వరకు. దీని తర్వాత జూ పార్క్ చాలా బాగుంటాయి. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్. అండ్ దాని తర్వాత ఇది ఈస్టర్న్ పవర్ ఆఫీస్, చాలా పెద్దది. అండ్ దాని తర్వాత ఇస్కాన్ టెంపుల్. దీని తర్వాత బాగా ఫేమస్ ఇస్కాన్ టెంపుల్, ప్రతి ఒక్కరు చూడాల్సిన టెంపుల్, చాలా బాగుంటుంది. పక్కనే ఇంకో చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఎప్పుడైనా టైం ఉంటే విజిట్ చేయండి. దాని తర్వాత అలా వెళ్తున్న కొద్దీ రాడిసన్ రెస్టారెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకో ట్రైబల్ కాలేజ్ ఉంటుంది, దాని పక్కనే రీసెర్చ్ సెంటర్, దాని పక్కనే వైజాగ్ తిరుపతి కొండ మీరు చూడొచ్చు. ఇదే శ్రీవారి వెంకటేశ్వర స్వామి టెంపుల్. దాని పక్కనే గీతం కాలేజ్. అండ్ దాని ఆపోజిట్లోనే వైజాగ్లో బాగా ఫేమస్ అయిన రుషికొండ ద ప్యాలెస్ చూడొచ్చు. కాఫీ షాప్స్, రెస్టారెంట్స్ ఎక్సెట్రా. కానీ చూడడానికి చాలా బాగుంటుంది బీచ్ రోడ్లో ప్రతి ఒక్క ప్లేస్. ఐటీ జంక్షన్స్ కానీ ఏదైనా సరే చూడడానికి చాలా అందంగా ఉంటాయి. బార్స్ కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయి, క్లాసీగా ఉంటాయి బీచ్ రోడ్లో, మిస్ కాకుండా ఇవి అయితే మాత్రం. అండ్ ఫైనల్గా వచ్చేసాం తొట్లకొండకి. సో ఎంట్రన్స్ వెళ్ళగానే అక్కడ మీకు వాచ్మెన్ ఉంటారు. అక్కడ మీరు 20 rupees పే చేస్తే పైకి వెళ్ళచ్చు. సో అది మేము పే చేసేగానే అలా పైకి వెళ్తున్నాం. అలా పైకి వెళ్ళే కొద్దీ మా ఫస్ట్ రైట్ సైడ్లోని బుద్ధుడిది పార్క్ కనిపించింది. సో అది చూడడానికి చాలా బాగుంది అండ్ పీస్ఫుల్గా చాలా బాగుంది. సో ఎప్పుడైనా ఎవరైనా సమ్ అట్రాక్షన్ ఫొటోస్ కానీ దేనికైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి మీరు రావచ్చు, చూడవచ్చు. ఫస్ట్ పార్క్ అయితే ఇదే. సో చాలా గ్రీనరీగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత నెక్స్ట్ మేము అలా మూవ్ ఆన్ అయిపోయాం అక్కడ నుండి. తర్వాత ఇది ఫైనల్, ఇంత తొట్లకొండలో బాగా ఫేమస్ అయింది బుద్ధిస్ట్ మానిస్ట్రీ. సో అదేనండి మీరు చూస్తున్నది. సో అలా ఎంట్రన్స్లోకి వెళ్ళగానే మీకు రైట్ సైడ్లో ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. సో వాట్ ఈజ్ వాట్ అని, లైక్ బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఎలా వచ్చింది, ఎలా ఎక్స్కవేషన్స్ చేశారు, సో ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. చేసి మహాస్తూప చాలా పెద్దదిగా ఉంటుంది. చాలా మెయిన్ అట్రాక్ట్ చేసేది అది తొట్లకొండలోని. సో అక్కడ లిటరింగ్ కానీ స్మోకింగ్ కానీ చేయకూడదు. సో అది ప్రొహిబిటెడ్. సో ఇదేనండి వచ్చేస్తున్నాం మన తొట్లకొండకి. నేనైతే చూడగానే ఫస్ట్ నా ఇంప్రెషన్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ ఇంతమంది బుద్ధిస్ట్ ఫాలో అయిన ప్రతి ఒక్కరు ఇక్కడే ఒకప్పుడు నివసించేవారు.
వచ్చేసింది రాతి నీళ్ళ తొట్టె. అదేసి ఇది రాతి నీళ్ళ తొట్టెలోని మొత్తం ఇక్కడ ఉన్న మాంగ్స్ అందరూ వాటర్ తాగడానికి యూస్ చేసుకునేవారు అనుకుంటా ఈ రాతి నీళ్ళ తొట్టెని. ఇలా రాతి నీళ్ళ తొట్టి 2-3 ఉన్నాయి ఇందులోని. సో ఇందులో ఆ 2 కొన్ని వాటర్తో ఉన్నాయి, మిగతా ఇంకొకటి వచ్చేసి బాగా డ్రై అయిపోయి ఉన్నది. అందులోని మీరు చిన్న చిన్న ముక్కలు కూడా వచ్చేసాయి అందులోని. సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో దానికి ముందు ఇంకొంచెం చిన్నది ఇదేదో నీళ్ళతోటి ఎలా కనిపించింది, మరి దేనికన్నది తెలీదు. ఇంకా చూసారు కదా, ఇంకా ఇదే బాగా డ్రై అయిపోయింది, అసలు వాటర్ కూడా లేదు. సో ఈ నీళ్ళతోటి బ్యాక్ సైడ్ అంతా మొత్తం అంతా దీని బ్యాక్ సైడ్ అంతా స్తూపాస్ ఉంటాయి. సో ఒకవైపు స్తూపాస్, ఇంకా పక్క నుంచి వెర్టికల్ పిల్లర్స్ చాలానే ఉంటాయి, అవి తర్వాత చూద్దాం. సో ముందు ఇవి అయిపోయిన తర్వాత, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో ఈ నీళ్ళ తోటలో చాలా కప్పలు ఉన్నాయి. సో అది మీరు ఆ కప్పల సౌండ్ వినిపించడానికి ట్రై చేయడానికి దగ్గరికి వెళ్తున్నాను, వినిపిస్తుందేమో అని, బట్ ఏ సౌండ్ వినిపించలేదు. సో ఇప్పుడు ఉద్దేశపూర్వక స్తూపంలో, సో ఈ ఉద్దేశపూర్వక స్తూపంలో అనేవి టోటల్గా 3 ఉన్నాయి లైన్గా. అవి ఎందుకు ఏమిటి అనేది నాకైతే ఐడియా లేదు. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇవన్నీ క్రాక్స్ అవి వచ్చేసి ఉన్నాయి, నాకు తెలిసి అప్పుడు వర్షాలకి బాగా క్రాక్స్ అవి వచ్చేసి ఉంటాయి. సో ఇప్పుడు చూస్తున్నది మహాస్తూపం, ఇదేనండి, ఇది మహాస్తూపం. ఇదేనండి మెయిన్ అట్రాక్షన్ ఈ తొట్లకొండకి. ఈ మహాస్తూపం చుట్టూరు మొత్తం అన్నీ ఉంటాయి, నీళ్ళ తొట్టి కానీ లేదంటే సర్కులర్ చైత్య గృహాస్ కానీ. సో మీరు ఇక్కడ నుండి చూడొచ్చు, చాలా వెర్టికల్గా పిల్లర్స్ అవి ఉన్నాయి, అవి దేనికి నాకు ఐడియా లేదు. సో ఇక్కడ వెర్టికల్ చాలా ఉన్నాయి, అవి దేనికి ఏంటి ఎగ్జాక్ట్గా తెలియదు. సో చూస్తున్నారుగా, అండ్ ఇక్కడ టూరిస్టులు అయితే అలాగే వస్తున్నారు. ఇదేనండి చిన్న సర్కులర్ చైత్రగ్రహ. సో ఇందులోని వీళ్ళు మెడిటేషన్ అది చేసేవారంట. సో చూస్తున్నారు కదా ఇది. సో ఇలాంటిది చిన్న చైత్రగృహ, ఇది పెద్దది ఒకటి ఉన్నది, అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది దీనికి. సో ఇది అయిపోయిన తర్వాత దాని దగ్గరికి వెళ్దాం మనం. సో ఇక్కడ చూడటానికి అయితే అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే టూరిస్ట్స్ అందరూ విజిటర్స్ చాలా అలాగే వస్తూ ఉంటారు. విహారాస్ అండి ఇవి. సో ఇది కూడా మెడిటేషన్ కింద యూస్ చేసేవారంట. ఈ విహారాస్ అనేవి లైన్గా ఉన్నాయి, దగ్గర దగ్గర 6 or 7 ఉన్నాయి. మీరు కరెక్ట్గా చూస్తాయి ఇవి విహారాస్. ఆ మహాస్తూపం పక్కనే ఉంటుంది. తర్వాత ఇదే సర్కులర్ చైత్య గృహ, ఇదేనండి చెప్పాను కదా కొంచెం పెద్దదని, అదే ఇది. సో దాని తర్వాత ఇదే వెర్టికల్ పిల్లర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దాని మధ్యలోకి వెళ్ళి మొత్తం సరౌండింగ్స్ అంతా చూద్దాం. ఇదేనండి, ఇదంతా సర్క్యులర్గా పిల్లర్స్ వెర్టికల్గా పెట్టారు ఇవన్నీనా. సో అన్నీ చూడవచ్చు మనం ఆ చుట్టుపక్కల, దాని చుట్టూరు. అది అయిపోగానే ఇంకా మేము రిటర్న్ తీసేసుకున్నాం. అక్కడ నుంచి ఇంకా రిటర్న్ అయిపోతుంటే అక్కడ మాకు రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఒక చిన్న పార్క్ లాగా కనిపించిందండి. సో అలాగే వెళ్తున్నాము, ఇక్కడ పార్క్ కనిపించింది లెఫ్ట్ సైడ్. సో అది ఒకసారి చూద్దామని ఆ సైడ్కి సో వచ్చేసాం. ఈ లెఫ్ట్ సైడ్ ఈ పార్క్ చూడగానే చాలా బాగుందండి, చాలా అంటే ఇక్కడ
మనం ఏవైనా చిన్న చిన్న పార్టీస్ కానీ, బర్త్డే సెలబ్రేషన్స్ చేయడానికి కానీ, లేదంటే బీచ్ వ్యూ మెయిన్గా చూడడానికి కానీ చాలా మంచి ప్లేస్ ఇది. ఎవరైనా రావాలనుకుంటే విజిట్ చేయాలంటే ఇది రండి. సో ఇదేనండి బీచ్ వ్యూ. చూడొచ్చు అక్కడ చివరన చిన్న చిన్న పడవలు అనేవి అక్కడ పెట్టేశారు. నాకు తెలిసి ఇది వాళ్ళ చేపల వేట అయిపోయింది అనుకుంటా. సో అవన్నీ పడవలే, చిన్న చిన్న పడవలు. మొత్తం చూడొచ్చు ఇదంతాను బీచ్ దగ్గర. సో అది అయిపోయిన తర్వాత సో అలా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అలా వెళ్తున్నా కొద్దీ మీకు వెహికల్స్ కనిపిస్తాయి రోడ్ సైడ్న. ఆ పార్కింగ్ కనిపించిన దగ్గర మీరు ఆగి ఆ లోపలికి ఎక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ లవర్స్ ఉంటారు, వాళ్ళు కొద్దిగా ప్రైవసీ ఇవ్వండి. సో తొట్లకొండకి వచ్చింది మెయిన్ వాళ్ళ పర్పస్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా. సో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా మీరే డిస్టర్బ్ అవ్వకుండా ఉండండి. సో అలా దారి పొడుగున అలానే ఉంటాయి, చూస్తున్నారు కదా. ఇంక ఇవన్నీ అవే. సో అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తాం. బీచ్ వ్యూ మీకు బాగా కనిపిస్తుంది, చూడొచ్చు. సో అలా మేము కొద్దిగా ముందుకు వెళ్తున్న వేలోని అక్కడ మాకు మంచి స్పాట్ కనిపించింది ఫొటోస్ అవి తీసుకోవడానికి. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను, దగ్గరలోనే ఉన్నది. సో మీరు చూడొచ్చు, ఇదేనండి ఆ స్పాట్ అనేది, చూస్తున్నారు కదా.